ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 23వ తేదీ సోమవారం రోజున మీ జీవితంలో ఒక నిర్ణయం మీ యొక్క భవిష్యత్తును పూర్తిగా మార్చేయబోతుంది. అంటే ఇది కేవలం మీరు నమ్మినటువంటిది నిజమా, లేదంటే మీరు చూస్తున్నది కేవలం ఒక కల్పితమా అనే దానికి ఇంకా ఊహించని విధంగా కూడా ఉండబోతుంది. ఇది అయితే కల్పితం అయితే కానే కాదు మిత్రమా. మీరు కోల్పోయింది తిరిగి రావడం, మరి అలాగే మీ యొక్క ఆనందాన్ని ఇవ్వడానికి ముందు ఒక పెద్ద షాక్ రావడము, మరి శనివారం తర్వాత మీ యొక్క జీవితంలో ఒకేలాగా ఉండదు, అలాగే రకరకాలుగా మారిపోబోతుంది. సో మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా నిలిచిపోయినటువంటివి మీరు దాన్ని మర్చిపోవాలి అనుకుంటున్నారు, కానీ దాన్ని మాత్రం మీరు మర్చిపోలేకపోతున్నారు. అయితే మిమ్మల్ని అయితే ఏ మాత్రము కూడా ఏది కూడా మర్చిపోలేకపోతున్నారు కదా. మరి అప్పుడు అది మళ్ళీ మీ వైపు వస్తుంది. మరి ఇది మీరు ఊహించినట్లుగా సింపుల్గా రాదు మిత్రమా. ముందు ఒక సంకేత కల్పాహితం అయితే మీకు ముందు సంకేతము అనేది ఒక రకంగా వస్తుంది. ఆ యొక్క సందేశము ద్వారా కూడా మీకు అనుమానము అనేది కూడా మీరు మళ్ళీ ఎందుకు వస్తుంది అంటే అనేటువంటి ఆలోచనలు అన్నీ కూడా మీ యొక్క జీవితంలో ఒక పెద్ద మలుపులాగా మీకు మొదలు కాబోతున్నాయని చెప్పుకోవాలి. దీన్ని అయితే చాలా వివరంగా ఆలకించండి. అప్పుడే మేము చెప్తున్నాము అనేది అయితే మీ యొక్క జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మీకైతే పూర్తిగా నవగతం అవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువు గారు శివరామదాస్ స్వామి గారు. మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతంలో ఉన్న మన యొక్క గురువు గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 79890497. అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, దానికి తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని మన యొక్క గురుగారు అయితే మీకు తెలియపరుస్తారండి. వితిన్ 24 అవర్స్లోనే గురుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. చాలామంది తన యొక్క జీవితాల్లో ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే మన యొక్క గురుగారి చేత తెలియపరుచుకున్నారండి. చాలా నమ్మకమైనటువంటి వారి యొక్క పరిస్థితులు, వారి యొక్క జీవితంలో మలుపులు కూడా చాలా స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవాలి. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి ప్రయత్నించుండండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక తులా రాశి అనేది రాశిలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క తులారాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక వీరైతే బయటకు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారండి. లోపల మాత్రం వీళ్ళు చాలా గాయపడి ఉంటారు. ఎవరైతే దగ్గరగా అవుతారో పూర్తిగా వాళ్ళకే దగ్గర అవుతారనమాట. ఎవరి మీదైనా కానీ నమ్మకం అనేది పెడితే అంతవరకు వాళ్ళని చివరి వరకు కూడా నమ్మకం అనేది పెట్టేసుకుంటారు. కానీ ఒక్కసారి మోసపోయాను అనిపిస్తే మాత్రం మళ్ళీ వెనక్కి కూడా తిరిగి చూడరు అనమాట. అందుకే వాళ్ళు కోల్పోయినటువంటి దాన్ని తిరిగి కోరుకోరు. కానీ లోపల మాత్రం ఒక్కసారి సరి అయితే బాగుండేది అనేటువంటి భావన ఎప్పుడు కూడా వీరుకుంటుంది. అదే స్నేహంలో కావచ్చు, లేదంటే డబ్బులో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ప్రేమించినటువంటి వ్యక్తుల్లో కావచ్చు, ప్రతి విషయంలోనూ కూడాను వీరికి ఏదో ఒక రూపంలో అనుకాలము కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మిత్రమా, నేను చెప్పబోయేటువంటి విషయం ఏమిటి అంటే ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండదన్నమాట. ప్రస్తుతానికి ఈ యొక్క రాశివారి తమదైనటువంటి ఆలోచనలో ఉన్నప్పటికీ కూడాను ఎవరి మాట అనేది వినకుండా నిర్ణయాలు తీసుకోరు. కానీ ఇప్పుడు వీరు చాలా అంటే చాలా కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు. ఎవరిని నమ్మాలో అర్థం కావటం లేదు. వీరి యొక్క నిర్ణయాలు మీకే డౌట్గా అనిపిస్తుంది. మరి గతం నుండి చూస్తున్నారు కదా, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకే కాక ఇతరులకు కూడా ఉపయోగపడ్డాయి. కానీ ఇప్పుడు ఒక్కసారి నిర్ణయం వల్ల లోపలే టెన్షన్ అనేది పడి ఇది చాలా ఇబ్బందిగా పడుతూ ఉంటున్నారు. దీనివల్ల నిద్ర లేదు, విశ్రాంతి లేదు, ప్రశాంతత అనేది లేదు. అంటే ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి, అసలు మీరు కోల్పోయినది ఏమిటి అనేది కనుక మనం చూస్తే, మీరు గతం నుండి మీరు చూసినట్లుగా కూడా అయితే మీ యొక్క జీవితాన్ని మార్చేటువంటి నిర్ణయాలు అనేవి ఉన్నాయి. అది డబ్బు సంపాదించినటువంటి దాని గురించో, లేదంటే సంబంధం గురించో, లేదంటే కెరియర్ గురించో, లేదంటే ప్రేమ కావచ్చు, లేదా ఒక వ్యక్తి కావచ్చు, లేదంటే డబ్బు ఒక అవకాశం కూడా రావచ్చు, మీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది కావచ్చు, లేదంటే మరి మీరు చాలాసార్లు అడిగారు ఎందుకు నా దగ్గరే ఆగిపోయింది అనేసి, మరి అప్పుడు సమాధానం లేదు. కానీ ఇప్పుడు వస్తుంది. ఎందుకు ఇప్పుడు తిరిగి వస్తుంది అంటే కనుక ఇప్పటి వరకు మీరు కోల్పోయినది ఈ యొక్క నిర్ణయాలు చిన్న నిర్ణయాలు అయితే కాదు మిత్రమా. ఇది మీ యొక్క లైఫ్లో ఒక డైరెక్షన్ మార్చేటువంటి ఒక అద్భుతం. మరి కానీ పూర్తిగా మీకు అర్థం కాలేదు అని మాకు అర్థమవుతుంది. కోల్పోయినది ఇప్పుడు ఎందుకు తిరిగి అనేది వస్తుంది అంటే మీరు ఇప్పుడు మీ యొక్క జీవితంలో టైం అనేది మారిపోబోతుంది. ఎందుకంటే మీరు ఎదుర్కొనేటువంటి ప్రతి ఒక్క బాధకు, మీరు అనుభవించినటువంటి అవమానానికి, మీరు చేసినటువంటి మీ యొక్క కృషికి, ఓర్పుకి, మీరు పడినటువంటి సహనానికి ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు మీకు తిరిగి ఫలితంగా రాబోతున్నాయి. ప్రస్తుతం మీ పైన ఉండేటువంటి గ్రహస్థితులు శని మరియు గురువు మరియు రాహు ప్రభావాలు ఎప్పుడూ కూడాను మీకు అనేక అవకాశాలను అయితే అందిస్తూ అనుకునేటువంటి మార్పులను తీసుకువస్తూ ఇది మీకు ఒక స్పెషల్ కాంపిటీషన్లో మరి
లాస్ రిటర్న్గా ఇవ్వడానికి అనేటువంటి యోగంగా మీకైతే నిలబడుతూ ఉంటుంది మిత్రమా. ఇది మళ్ళీ మీ యొక్క జీవితంలోకి రావడానికి ఇది సింపుల్గా రాదు. ముందుగా ఒక నిజము అనేది బయటపెడుతుంది. ఆ నిజం మీకు షాక్ని ఇస్తుందన్నమాట. మరి ఆ యొక్క నిజము ఏమిటి అనేది కూడా మనం చూస్తే ముఖ్యంగా ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మరి మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి అనేది వస్తారు. ఆ వ్యక్తి మీకు గతం నుండి రావచ్చు, లేదంటే మీకు ఒక కొత్త వ్యక్తిగా రావచ్చు, లేదంటే ఈ వ్యక్తి వచ్చినటువంటి తర్వాత మీ యొక్క ఆలోచన అనేది పూర్తిగా మారిపోతుంది. మళ్ళీ మీ యొక్క జీవితంలో నమ్మకం అనేది పెట్టుకోవాలా, లేదంటే దూరంగా ఉంచాలా అనేది కూడా మీకు ఒక ప్రశ్నలాగానే నిలబడుతూ ఉంటుంది. మరి ఎందుకంటేనో ఈ వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తులు మనం ఎన్నిసార్లు నమ్మినా, ఎన్ని రకాలుగా మనం అభిమానించినా చేసినా కానీ సరే, ప్రతి ఒక్కరూ కూడా మనల్ని మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి మానసికంగా సమస్యలు కలిగించేటువంటి వారిగానే గమనించారు. మీరు లోపల గందరగోళంలో నిలబడతారు. ఏది కరెక్టో ఏది అర్థం కాకుండా పోతుంది. ఏ నిర్ణయం తీసుకోవడానికైనా భయపడతారు. ఇటువంటి సమస్యలు మిమ్మల్ని మానసికంగా అలసటికి గురి చేసే విధంగా ఉంటాయన్నమాట. సో మరి ఇలాంటి వ్యక్తులు మళ్ళీ మన దగ్గరికి రావడం వలన ఈ వ్యక్తి వచ్చిన తర్వాత ఆలోచనలు ఏమన్నా కూడా మారతాయా, మళ్ళీ నమ్మకం అనేది పెట్టుకోవాలా లేదా దూరంగా ఉంచాలా అనేది కూడా మీ యొక్క చేతుల్లోనే ఉంటుందన్నమాట. అంటే ఎన్నడూ కూడా ఎవరు ఏంటి అనేది కూడా మీరు ఒకేసారి కూర్చొని ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తేనే ఆ యొక్క వ్యక్తి అనేది నిజమా కరెక్టా కాదా అనేది కూడా మీకు ఒక స్పష్టత అనేది వస్తుంది. ఈ వ్యక్తి వల్ల నిజము అనేది మీకు గతంలో జరిగిన సిచ్యువేషన్ నిజానికి తెలిసిన తర్వాత మీరు ఒక మంచి నిర్ణయం అనేది కూడా తీసుకుంటారు. అది కాకుండా మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే మీకైతే డబ్బు రాక కూడా నిలబడుతుంది మిత్రమా. మీరు కోల్పోయినటువంటి డబ్బు లేదంటే ఆగిపోయినటువంటి ఆదాయం మళ్ళీ ఇప్పుడు పూర్తిగా మళ్ళీ మీ దగ్గరకు అయితే రాబోతుంది కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది మీ యొక్క ఆలోచనలు గందరగోళానికి తీసుకువచ్చి మరియు శని రాహు ప్రభావాలు ఎక్కువగా ఉండడం వలన కూడా మీరు చూసేది నిజము అనిపించకపోయినా కానీ అదే నిజం, కానీ పూర్తి నిజం అనేది కాకపోవచ్చు అని కూడా మీకు చాలామంది మిమ్మల్ని భ్రమలో పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి మళ్ళీ మీ యొక్క ఆదాయం మీకు ఒక అవకాశం ద్వారా కూడా మీ యొక్క పని ద్వారా లేదంటే ఒక కొత్త స్టార్ ద్వారా మీకు అనుకున్నటువంటి టైంలోని మీ యొక్క వైఫ్ రావడం కూడా మొదలవుతూ ఉంటుంది. ఇది మీ యొక్క నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. ఇది మీ యొక్క జీవితంలో ఒక గొప్ప నిర్ణయంగా ఒక గొప్ప అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. మరి మీ యొక్క జీవితాన్ని మార్చేటువంటి ఒక నిర్ణయం ఏమిటి అంటే మరి 2 భాగ్యాల మధ్య కూడా సేఫ్గా ఉండడం, రిస్క్ అనేది తీసుకోకపోవడం. మరి మనసు ఒకటి చెప్తుంది, నీ యొక్క భయం మరొకటి చెప్తుంది. కానీ గుర్తుంచుకోండి మిత్రమా, ఈ యొక్క అవకాశం అనేది మళ్ళీ మీకు రాకపోవచ్చు. మరి ముఖ్యంగా ఈ యొక్క చిన్న షాక్ అనేది కూడా చెప్తాను. ఆ షాక్ ఏమిటి అంటే ఒక మాట లేదంటే ఒక సంఘటన, ఒక అడ్డంకికి మీరు మిమ్మల్ని కాస్త కంగారు పడినటువంటి కంగారులోకి పడవేస్తుంది. కానీ అది మీకు క్లారిటీ అనేది ఇస్తుంది. మరి చిన్న షాక్ అనేది కూడా మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఇబ్బందికరంగా కూడా మార్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మరి లాభ నష్టాలు అనేవి కూడా కొన్ని ఉన్నాయి. మరి ఒక పెద్ద నిజం కూడా మరి మీకు తెలుస్తుంది. మరి మీరు మాయలో ఉన్నదే లేదంటే నిజంలో ఉన్నారు అనేది కూడా బయటపడుతుంది అన్నమాట. తొందరపడి నిర్ణయం అనేది తీసుకుంటే ఒక పెద్ద నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉందని కూడా మీకు అయితే ఒక అర్థం అనేది అవుతుంది. వెంటనే నిర్ణయం తీసుకోకండి. కొన్ని పరిష్కార మార్గాలు అయితే మీ ముందుకైతే ఉండబోతున్నాయి. ఒక్కొక్కసారి కాదు 2 సార్లుగా కూడా ఆలోచించండి. ఒకరు చెప్పినటువంటి మాటలు వెంటనే వినకండి. పాత విషయాలు తిరిగి వచ్చినప్పుడు కొత్తగా అర్థం చేసుకోండి. మరింత జ్ఞానంతో మీరైతే ఆలోచించవలసి ఉంటుంది. అలా ఆలోచిస్తేనే మీకు మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుంది. మరి మీ యొక్క మనసు చెప్పేది కూడా కాదు, మీ యొక్క బుద్ధి చెప్పేది విన్నట్టుగానే మీకు మరింత అవకాశంగా కూడా ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక కీలకమైనటువంటి టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. మీరు తీసుకుంటున్న నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తుని మంచిగా నిలబెట్టడం లేదంటే పైకి తీసుకువెళ్ళడానికి కూడా చేస్తుందన్నమాట. లేదా మిమ్మల్ని కిందకు తీసుకువెళ్ళడానికి ఒక మంచి అవకాశం అయితే ఉన్నాయి. మీరు కోల్పోయినది తిరిగి వస్తుంది. అది మిమ్మల్ని ఒక పరీక్షలాగా కూడా మారుస్తుంది. ఆ యొక్క పరీక్ష మీరు సెకండ్స్లో అయితే మీ యొక్క జీవితంలో పూర్తిగా మార్చేయడానికి కూడా ఉంటుందన్నమాట. మరి నిజం తెలుసుకుని నిర్ణయం అనేది తీసుకుంటారు. మరి ఎప్పుడు కూడా మిమ్మల్ని గెలిచిస్తూనే ఉంటుందన్నమాట. ఫైనల్గా నేను చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే ఈ యొక్క రాశివారు మీరు కోల్పోయినటువంటి తిరిగి రావడానికి ఈసారి మీరైతే మారిపోయి ఉంటారు. మీరు బలంగా ఉంటారు. మీ యొక్క నిర్ణయం అనేది తేలిగ్గా తీసుకుంటారు. మీరు విలువను గుర్తు చేసుకునేటటువంటి స్థితి అనేది కూడా మీకైతే నిలబడుతున్నటువంటి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. చివరిగా ఒక మాట గుర్తుపెట్టుకోండి మిత్రమా, అవకాశం అనేది మీ తలుపు తట్టినట్లుగా తెరవని వారు తరువాత తలుపు ఎన్నిసార్లు కొట్టినా కూడా ప్రయోజనం అనేది లేదు కదా. ఇది మీరైతే బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు అవకాశాలు అనేది తలుపు తట్టుతున్నప్పుడే మీరు ఖచ్చితంగా తెరవేసుకోవాలి. తర్వాత మీరు ఎన్నిసార్లు తెరిచినా కూడా ఒకదానికి ఉపయోగం అయితే ఉండదు కదా. కాబట్టి మీరైతే మీ యొక్క జీవితంలో మరింత అద్భుతమైనటువంటి నిర్ణయాలు అనేవి
అనేవి తీసుకోవాలని, మరి మీ యొక్క జీవితంలో ఎటువంటి మలుపు కూడా కానిదని, ఎటువంటి మార్గాలు కూడా కానీ జరిగినటువంటివి అన్నీ కూడా మీ యొక్క జీవితాన్ని మార్చేటువంటి దిశగానే వెళ్ళాలి, కానీ ఎప్పుడు కూడా మీకు నష్టం చేకూర్చిన విధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో కోల్పోయినటువంటి ఖచ్చితంగా డబ్బు రూపంలో తిరిగి వస్తుంది. మరి తప్పుడు నిర్ణయాల నుండి మీ యొక్క జీవితంలో అనేవి తలకిందులుగా చేసుకోకుండా మీరైతే జాగ్రత్తగా చూసుకోవాలి. మీ యొక్క జీవితంలో టర్నింగ్ పాయింట్ తొందరలోనే దగ్గరలోనే ఉంది. ఇక అదేవిధంగా మీకు కొన్ని ప్రతికూలత సమయాల నుండి బయటపడడానికి రేపటి రోజు శివారాధన అయితే మీకు తప్పనిసరి అండి. శివనామ స్మరణతో పాటు రేపటి రోజున మీకు వీలైతే శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి స్వామివారి యొక్క దర్శనం అయితే చేసుకొని రండి. మీకు విశేషమైనటువంటి ప్రతికూలత సమయాన్ని అన్నింటినీ కూడా తొలగించుకోవచ్చు, అద్భుతంగా మార్చుకోవచ్చు అన్నమాట. ఇక అదేవిధంగా మీకు రేపటి రోజున వీలైతే ఆవుకి ఆహారం అనేది దానం చేయండి. నానబెట్టినటువంటి శనగలు ఉంటాయి కదండి, వాటిని ఆవుకి అయితే తినిపిస్తే మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఇంకా అదేవిధంగా మీకున్నంతలో పేదలకు వృద్ధులకు కూడా దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని కూడా మీరు పొందుకోగలుగుతారు. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, రేపటి రోజున మీకు జీవితంలో జరిగేటువంటి అద్భుతాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మార్పులను చోటు చేసుకోబోతున్నాయి, ఏ దేవతారాలను శుభ్రప్రదంగా ఉంటుంది, ఏ నియమాలను పాటించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.